ये गाँव हमारा ये गली हमारी गाँव हमारा ये गली हमारी ये बस्ती हमसे है और काम हमसे है ये बस्ती हमसे है और काम हमसे है कल्लू अपना हथौड़ अपना कुदार अपना कुलाड़ अपना चल अरे बैलो अपने रे गाड़ी अपने रे हाँ बैलो अपने रे बैल गाड़ी अपने रे अरे तालीम कौन रे उसका जुलूम क्या रे तालीम कौन रे उसका जुलूम क्या रे हाँ मिट्टी के लिए हम ये महलों के लिए हम ये मिट्टी के लिए हम ये महलों के लिए हम ये गुलाम के लिए हम ये सलाम के लिए हम ये गुलाम के लिए हम ये सलाम के लिए हमने अपना बिना मई नहीं दूध नहीं दही नहीं तो उसका जुल्म क्या रे इसका जुज क्या रे जुल्म क्या रे इसका जुजू क्या रे ये काम हमारा ये गली हमारी ये भक्ति हमसे है और काम हमसे है इतना కదరణతో తిరిగినప్పుడు ఈ పాట పాడేది ఊరు మనదిరా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అరే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా చుచ్చ మనది కత్తి మనది పాల మనది పలుగు మనది హా పండి మనదిరా పండెట్లు మనైరా ఇట్లా అనేక వేదికల మీద హిందీలో తెలుగులో నేను పాడేదన్నా సినిమా పాటలు పాడతారన్న నాకు సినిమా పాటలకు అసలు సంబంధం లేవన్నా ఇప్పుడు మీరు చాలా గొప్ప కళాకారులు ప్రజల నుంచి వచ్చిన కళాకారులు విప్లవోద్యమం నుంచి వచ్చిన కళాకారులు కాబట్టి ఇప్పుడున్న కళాకారుల పరిస్థితి ప్రభుత్వానికి ఇప్పుడున్న కళాకారుల దృష్ట్యా చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అయితే గత ప్రభుత్వం ఒక 580 మందికి ఉద్యోగాలు అవకాశం కల్పించిందన్న ఇప్పుడు కూడా ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ప్రతి ఒక్క కళాకారుని ఒక 3000 మందిని కళాకారులను ఉద్యమం చేసిన కళాకారులను ఫోటోలు వీడియోలు రైలు రోకో రస్త రోకో వంట వార్పు చేసినప్పుడు మాతోటి ఆడి పాడిన ఉద్యమ కళాకారులను గుర్తించి 200 గజాల భూమి ఏదైతే ప్రభుత్వం ఇస్తారని చెప్పిందో ప్రతి ఒక్క కళాకారునికి 200 గజాల భూమి ఇవ్వాలి ఉద్యమ కళాకారులను గుర్తించి అదేవిధంగా మన విలేకరులు కూడా మా ఉద్యమంలో ఆట పాటలు ప్రపంచానికి పరిచయం చేసిన మా విలేకరులకు కూడా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి అదేవిధంగా మాకు ఒక దిక్కు 200 గజాల భూమి ఇస్తూ ఇంకో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ అయితే ఎవరు ఇస్తున్నారు ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తించి వాళ్ళందరికీ మా ఉద్యమ కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఎందుకంటే ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే దిశలో ముంగటేస్తుందన్న అప్పుడు మా ఉద్యమ కళాకారులను గుర్తించి ఇప్పుడు గార్డెన్స్ ఉన్నాయి అన్న ఆ గార్డెన్స్ దగ్గర మా ఉద్యమ కళాకారులను గుర్తించి వాళ్ళకు గైడ్గా నియమిస్తే దాని చరిత్ర గోల్కొండ ఉందన్న గోల్కొండ కోటల మా ఉద్యమ కళాకారులు గురిస్తే గోల్కొండ చరిత్ర చెప్తారు తెలంగాణ చరిత్ర చెప్పడానికి మా ఉద్యమకారులు పాటలు రాస్తారు పాటలు పాడి ప్రపంచానికి మన తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం కొట్లాడితే ఎట్లా వచ్చింది పాటలతోటి ఎట్లా యుద్ధం చేసింది ఈ కళాకారులు మనకున్న ప్రాపర్టీస్ ఏంది 100,000 కోట్ల భూములు ఈనాడు సస్యశ్యామలంగా పంటలు పండాలంటే ఏం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేస్తే అలాంటి మీద పాటలు రాసి పాటలు పాడడానికి మా కళాకారులు రెడీ ఉన్నారన్న ఎందుకంటే పచ్చదనంతో తెలంగాణ రాష్ట్రం నింపాలని ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎందుకంటే పొల్యూషన్ లేని తెలంగాణ కావాలంటే ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి చెట్లను పెంచాలని గొప్ప ఆలోచనతోటి గవర్నమెంట్ చేస్తుంది అదే ఇదే మండలాలలో కొన్ని దిక్కుల నర్సరీలు పెట్టిల్లన్న ఈ నర్సరీలు పెట్టిన కాడ మా కళాకారులకు ఉపాధి కల్పిస్తే టీం వైడ్గా మాకు ఉపాధి కల్పిస్తే కూడా వాళ్ళు మొక్కలను పెంచి పెద్ద చేసి వానకాలం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ నాటమంటే అక్కడ నాటని కూడా మా ఉద్యమ కళాకారులు చాలామంది తిండి లేక తిప్పలేక అనారోగ్యం పాలై కూడా చాలా బాధలు పడుతున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పని చేస్తారని పట్టి విక్రమ సార్ కూడా మా కళాకారుల మీద దయ ఉంచి నిరుద్యోగ సమస్య ఏ కళాకారులు అవుతున్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని ఈ వేదిక నుంచి మీ బీఆర్కే న్యూస్ నుంచి కూడా ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నామన్న అదేవిధంగా గద్దరన్న తన జీవితం అంతా ఆడి పాడి ప్రజలే జీవితమని గొప్ప ప్రపంచ కళాకారుడు ప్రపంచ గాయకుడు మా గద్దరన్న పేరు మీద నంది అవార్డు కాదు ఇచ్చేది మా గద్దరన్న పేరు మీద అవార్డు ప్రకటించి ఇస్తున్న మనకి నంది అవార్డు కాకుండా గద్దరన్న పేరు మీద అవార్డు ప్రకటించి ఇప్పుడు ప్రజలకు ఇస్తున్నప్పుడు అలాంటి ఉద్యమ కళాకారులు గుర్తించి మాకు కూడా ఇవ్వాలి రైటర్లకు ఇవ్వాలి